ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఎంతోమంది దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన పరిచర్య చేసేటువంటి వారు ప్రభు నడిపింపు కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు. అపోస్తలులైన పౌలైతే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 1-4 చూస్తూ ఉన్నప్పుడు, ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. అపోస్తలుడైనటువంటి పౌలైతే తనకు అప్పగించబడినటువంటి పనిని గురించి అతను శ్రద్ధ కలిగిన వాడుగా ఉండి నిరంతరం అతను పని చేయడానికి కూడా అతను వెనుకాడక మానక అనేకుల కొరకు అతడు తను మండుతున్నటువంటి అగ్ని వలె దేవుడి యొక్క లేఖనాలని ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక అతను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన చేతులారా అతను కష్టపడుతూ తనకు కావాల్సిన దాన్ని సమకూర్చుకుంటూ కష్టపడకుండా అతను ఏ పని కూడా చేయకుండా ఉండలేదు. కానీ ప్రతి విషయంలో కూడా కష్టపడుతూ దేవుడి యొక్క లేఖనాలు సమర్థవంతంగా దేవుని మహిమార్థమై అతడు బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుడు అతను అన్ని విషయాల్లో పోషించాడు, బలపరిచాడు, అనేకుల ద్వారా అతన్ని విడిపించాడు, గొప్ప చేశాడు. అతను చేస్తున్నటువంటి పరిచర్య అంతటికీ కూడా ప్రభువే సహాయకారిగా ఉండి ఎంతో బలాన్ని అతనికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా పౌలైతే వాక్యం బోధించడంలో ఎంత ఆతృత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తన సమయం అంతటినీ కూడా ఆయన యొక్క పని కొరకు అతడు జీవిస్తూనే ఉన్నాడు. కనుక ఈ దినాన మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 చూసినప్పుడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దినాన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు అతను అంత శక్తివంతంగా అయితే అతను పరిచర్య చేశాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ దినాన మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనేటువంటి మాట పౌలు జీవితంలో అది నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో నువ్వు చేయవలసిందంతా చేయడానికి ఈ దినాన నీకు ఇవ్వబడినటువంటి వంతులో అది నువ్వు ఖచ్చితంగా చేస్తున్నావు లేదనేది, అది సమర్థవంతంగా చేస్తున్నావు లేదనేది నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ప్రతి ఒక్కరు కూడా చేయదగినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఆ పనులన్నీ చేయడానికి నీవు అందుబాటులో, దేవునికి అందుబాటులో నువ్వు ఉండాలి. ఆయన వెంటనే నీకు అప్పగించిన దాన్ని చేయడానికి కూడా నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. ఏ పనులన్నా వ్యర్థంగా ప్రయాసపడ్డామని అనుకోవచ్చు, కానీ దేవుడి పనిలో మాత్రం ఎవరు కూడా వ్యర్థంగా ఉండడం అనేది జరగదు. ప్రభు కొరకు చేసినటువంటి ప్రతి పని కూడా ఆయన ఎంతగానో దాన్ని ఆశీర్వదించి ఆయా వ్యక్తులకి కాపుదల భద్రతనిచ్చి నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు ఎటువంటి సహాయం కావాలో ఆయన పరిచర్యలో అటువంటి సహాయాన్ని అందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే భూమి అంతటా ఆయన లేఖనాల యొక్క మహత్యము వెదజల్లబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితరా అది నిజముగానే వ్యర్థమగునా. కాబట్టి ప్రభునందు ప్రయాస ఎన్నటికీ కూడా అది వ్యర్థం కాదు. అది వ్యర్థం కాదని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 58వ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక అపోస్తలుడైన పౌలు అనేక భారాలు అతను మోస్తూ ఉన్నాడు, ఆసక్తితో ఉన్నాడు. ఇంకా అతడు ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే అతడు ప్రభువును బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని నిజంగా ప్రేమించేవారు దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుంటారు. అలా చేయడం ద్వారా భూ సంబంధంగా వారు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించలేకపోవచ్చు, కానీ పరసంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకునేలాగా దేవుడు వారు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో ఉండడం కంటే, ఆయన కొరకు ఆయన నామాన్ని గణపరచడం కంటే గొప్పదైనటువంటి పని ఏముంది? ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటుండగా, దేవా నీవు ఏదైతే ప్రతి ఒక్కరికి అప్పగించావో అది హృదయపూర్వకంగా నాయన చేయుటకు తండ్రి నీ గొప్ప కృప దయచండి నాయన. బలపరచండి తండ్రి, స్థిరపరచండి నాయన, మహిమతో నింపండి. పరిచర్య చేస్తున్నటువంటి అనేకులను ప్రభువా మీరు కృపతో నింపి నాయన పరిచర్య విస్తరించబడినట్లుగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని దేవ వారికి తోడుగా వచ్చి నడిపించి బలపరచమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.